Student BTech final year at Kite College with a specialization artificial intelligence and machine learning. At third year, did a project, done a project at the Ready internship at Hyderabad. Actually, project చేసాం సార్. అంటే పర్సన్ హైట్ వెయిట్ని బట్టి తను అంత హెల్తీగా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు అని చెప్పి డాక్టర్స్కి ఈజీగా మెసేజ్ చేసుకునేలాగా ఒక ప్రాజెక్ట్ చేశాను. అండ్ ఆల్సో నేను ఒక మెరిట్ సర్టిఫికేట్ కూడా అందులో వచ్చింది నాకు. I am Maheshwari from Kalpalam. Currently I am pursuing BTech final year, CSC branch AML. Recently we done internship with Basics, Java and full stack development. And in the year we completed a project. The name is Image Gallery, and that means we store the images in a secure and safe way. I am Lucky from Koppur, West Godavari district. I am currently pursuing BTech 4th year in AML branch, and currently I have done my project in 3rd year blood donor prediction, and in AML I also done cyber security project. And blood donor prediction అంటే ఒక బ్లడ్ మనం ఎగ్జామ్ 6 months ఒకసారి ఇస్తాం కాబట్టి అది ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం మనం బ్లడ్ ఎలా ఇవ్వచ్చా లేదా అన్నది దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలో దాని ద్వారా వెబ్ క్రియేట్ చేసి దాని నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. మెషిన్ లెర్నింగ్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ AI. మెషిన్ లెర్నింగ్ అంటే ఒక మెషిన్ని ఒక పర్సన్ హ్యూమన్ బీయింగ్ లాగా యాక్ట్ చేయడానికి ఒక హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ బిహేవియర్ మొత్తం ట్రైన్ చేస్తారనమాట. అంతేకాకుండా ఇది కొన్ని ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుంటుంది. ట్రైనింగ్ మొత్తం ప్రీవియస్ డేటాని మొత్తం యూజ్ చేసుకుని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఆలోచించేటప్పుడు ప్రీవియస్ డేటా యూజ్ చేసుకుని కరెక్ట్గా అవుట్పుట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. AI, it is used to train the machines. It is the combination of machine learning and deep learning. It uses some algorithms and some techniques to train the machines to predict the answers based on the previous data and the labeled data set. దీనిలో అంటే ఒక కరెంట్లీ ఉన్న డేటా డిజిటల్ డేటా కానీ ఒక డేటాని కానీ అది ట్రాన్స్పరెంట్గా సేవ్ చేయడానికి వాడుతుంది సార్. ఫైల్స్ని ట్రాన్స్పరెంట్గా సేవ్ అదొక ఈజీ ప్రాసెస్తో మనం ఒక ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు సార్. ఒక ప్రాజెక్ట్ ఏదైనా మిషన్ లెర్నింగ్ అయితే అది ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. న్యూరల్ నెట్వర్క్స్ ఏమైనా తెలుసా? న్యూరల్ నెట్వర్క్స్ ఎగ్జాక్ట్లీ అంటే తెలుసా? ఒక మనం ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా చేసినప్పుడు దాంట్లో వచ్చే ఎర్రర్స్ని కానీ ఏదైనా దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఎర్రర్స్ని అదే దాన్ని ఏమంటారు? క్లస్టరింగ్ అంటారు. ఎస్క్యూఎల్ నుంచి ఏమైనా కమాండ్ ఉంది? అంటే దాంట్లో కమాండ్స్ ఇస్తుంది లైక్ ఇన్సర్ట్ డిలీట్ లైక్ సో ఆన్. బట్ ఐ హ్యావ్ దాన్ని పూర్తిగా నాకు అంత లేదు. ఈ ఎక్స్పెరిమెంట్ వేరే ఏదో చెప్పగలరా? ఎక్స్పెరిమెంట్ చేసి So in this we use CSV files. CSV in the sense comma separated values. It is used to store the structured data. Structured data in the sense table form rows and columns. Finding the maximum value. In this we use the maximum function to identify and find the maximum value in the tables in the certain rows or columns.
అంటే ఇప్పుడు ఏదైనా డేటా కోసం యాక్సెస్ చేసినప్పుడు మెయిన్ డేటా సెట్ని చెక్ చేయకుండా ఫస్ట్ మనం క్యాచ్ మెమరీలో చెక్ చేస్తాం ఆ డేటా ఉందా లేదా. ఒకవేళ అందులో ఉంటే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఒకవేళ అక్కడ లేదు అంటే అప్పుడు మెయిన్ మెమరీలో మెయిన్ డేటా సెట్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. స్టాటిస్టికల్ మెథడ్స్ గురించి ఏమన్నా తెలుసు? సార్ అంటే స్టాటిస్టికల్ మెథడ్ అంటే దేనిలో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గ్రాఫికల్గా ఒక డేటాని కానీ ఏదైనా గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేస్తారు. దాన్ని ఇంకా ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఏమేమి యూజ్ చేశారు మీ ఎక్స్పెరిమెంట్లో? స్టాటిస్టికల్ మెథడ్స్ గైడ్ చేసుకుంటారు.